ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరొకసారి బీభత్సం సృష్టించారు. ఇనుప ఖనిజం లోడుతో ఉన్న 4 వాహనాలను ఆదివారం తెల్లవారుజామున తగలబెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సరిహద్దులో నారాయణపూర్ జిల్లా చోటే డొంగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓర్చ రహదారిపై ఇనుప ఖనిజం నింపిన 4 ట్రక్కులను మావోయిస్టులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తగలబెట్టారు. ముందుగా సాయుధాలైన 12 మంది మావోయిస్టులు ట్రక్కుల వద్దకు వచ్చి ట్రక్కులున్న వారిని బయటకు పిలిపించి వాహనాలు డిజిట్ ట్యాంకు బద్దలు కొట్టి వాహనాలను తగలబెట్టారు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ కు 500 మీటర్ల సమీపంలో జరగడం విశేషం. మొదటి నుంచి ఇనుప ఖనిజం రవాణాను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ఎన్నికల ముందు వాహనాలు తగలబెట్టడం సంచలనంగా మారింది.